Good morning, everyone. Myself Sureka, lecturer in zoology. Today's topic is vision in arthropoda. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూస్తే కనుక ఆర్థ్రోపోడా అనేది మనకున్న ఫైలమ్స్ అన్నిటిలోనూ లార్జెస్ట్ ఫైలం. మొత్తం ఇన్వెర్టిబ్రేట్ ఫైలమ్స్లో చూసుకుంటే కనుక నియర్లీ 9 ఫైలమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ 9 ఫైలమ్స్లో చూసుకుంటే ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ ఫైలం. Arthropoda can be seen living in almost all environments. మనకున్న ఎన్విరాన్మెంట్స్ అన్ని ఎన్విరాన్మెంట్స్లో కూడా ఈ ఆర్థ్రోపోడా ఫైలంలో ఉండే స్పీషీస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ది షో హై రేంజ్ ఆఫ్ అడాప్టబిలిటీ టు ద సరౌండింగ్స్. ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో అవి అడాప్టబిలిటీ అనేది అంటే అనుకూలతలు అనేవి ఈ ఆర్థ్రోపోడా ఫైలం స్పీషీస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ద అడాప్టబిలిటీ వచ్చేసి పొజిషన్ ఆఫ్ సింపుల్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ ఐస్. ఈ ఆర్థ్రోపోడా స్పీషీస్లో చూసుకుంటే కనుక సింపుల్ ఐస్ అండ్ కాంపౌండ్ ఐస్ బోత్ ఐస్ కూడా ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ పొసెసింగ్ బోత్. కొన్ని ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక ఈ ఆర్థ్రోపోడా ఫైలంలో ఇన్సెక్ట్ అనే క్లాస్ స్పీషీస్లో బోత్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఐస్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఆర్థ్రోపోడా ఫైలంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. అందులో మెయిన్గా మనం ఈ 3 క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ విజన్ ఇన్ క్రస్టేషియన్స్, విజన్ ఇన్ ఆర్కినీడియా, విజన్ ఇన్ ఇన్సెక్టా. నెక్స్ట్ చూడండి, విజన్ ఇన్ క్రస్టేషియన్స్ చూసుకుంటే కనుక క్లాస్ క్రస్టేషియన్స్ అనే క్లాస్లో క్రస్టేషియన్ అనే క్లాస్లో చూసుకుంటే కనుక ఫ్రాన్స్, క్రాబ్స్, లోబిస్టర్, ష్రిమ్స్, బ్రాంకిల్స్ అంటే రొయ్యలు, పీతలు కానీ ఇవన్నీ స్విమ్స్, వాటర్ ఫీల్స్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఈ క్రస్టేషియన్ క్లాస్లోకి రావడం జరుగుతుంది. ఈ క్రస్టేషియన్స్లో చూసుకుంటే కనుక ఈ అన్ని స్పీషీస్లో కూడా పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ కాంపౌండ్ ఐస్ దేనికి యూజ్ అవుతాయి అంటే విజన్కి యూజ్ అవ్వడం జరుగుతుంది. మనం ఈ క్రస్టేషియన్ క్లాస్లో చూసుకుంటే కనుక ఫ్రాన్లో విజన్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రాన్లో ఉండే స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాంపౌండ్ ఐస్ చూసుకుంటే కనుక ప్రాన్ possesses a pair of large stacked hemispherical eyes on the anterior side of the cephalothorax below the rostrum. ప్రాన్ యొక్క యాంటీరియర్ సైడ్లో సెఫ్లోథొరాక్స్ రీజియన్ దగ్గర రోస్ట్రమ్ కింద ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఈచ్ ఐ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ విజువల్ యూనిట్స్. ఇలాగా 1 పెయిర్ ఐస్ అనేవి ఉంటాయి. ఈ ప్రతి ఐలో కూడా ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే 100 నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి విజువల్ యూనిట్స్ అంటే చూడడానికి ఉపయోగపడే యంత్రాలు అన్నమాట. వాటిని ఒమటీడియా అని చెప్పేసి అంటారు. ఈ ఒమటీడియా చూసుకుంటే కనుక ఆప్టిక్ నర్వ్స్ ద్వారా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దేనికి ఆప్టిక్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఒమటీడియం స్ట్రక్చర్ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్లో మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చండి. స్ట్రక్చర్ ఆఫ్ ఒమటీడియా స్ట్రక్చర్ అనేది ఎలా ప్రజెంట్ అయిందంటే ఈచ్ ఒమటీడియా ఈజ్ ఎ లాంగ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్ డివిజిబుల్ ఇంటూ 2 రీజియన్స్. ఈ ప్రతి ఒమటీడియా కూడా ఎలా ఉంటుందంటే లాంగ్గా సిలిండ్రికల్గా ఉండి 2 రీజియన్స్ కింద డివైడ్ అయింది. అదేంటి ఆ 2 రీజియన్స్ ఏంటి అంటే అవుటర్ డయాప్టికల్ అండ్ ఇన్నర్ సెన్సరీ రీజియన్స్. అంటే ఈ బయటకు ఉండే ఈ పార్ట్ ఈ పైన ఈ పార్ట్ని అవుటర్ డయాప్టికల్ రీజియన్ అని, నెక్స్ట్ ఈ లోపలికి ఉండే పార్ట్ని ఇన్నర్ సెన్సరీ రీజియన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అవుటర్ రీజియన్ దేనికి యూజ్ అవుతుందంటే రిసీవింగ్ అండ్ ఫోకసింగ్ లైట్ రేస్ని రిసీవ్ చేసుకుని ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ సెన్సరీ పార్ట్ ఈజ్ ఫర్ ప్రీ రిసీవింగ్ అంటే ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న లైట్ అవుటర్ రీజియన్ ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటుంది. అది చేసుకున్న లైట్ని మళ్ళీ తీసుకోవడాన్ని ప్రీ రిసీవింగ్ లైట్. అండ్ దాంతోపాటు ఇది ఏం వర్క్ చేస్తుంది ఇన్నర్ సెన్సరీ పార్ట్ అనేది, ఇదంతా ఇన్నర్ సెన్సరీ పార్ట్ అన్నమాట. ఏం చేస్తుందంటే సెండింగ్ నర్వ్ ఇంపల్సెస్ టు ద బ్రెయిన్ ఫర్ అనలైజింగ్ ద ఇంపల్సెస్ యాజ్ ఎ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్
దానికి సంబంధించిన పిక్చర్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్కి పాస్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, ఓకే ఇది సో అండ్ సో ఇమేజ్ అని చెప్పేసి ఐస్కి సిగ్నల్స్ అనేది పంపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక ద క్యూటికిల్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ ఏ కార్నియా ఓవర్ ద ఒమిటీడియం అండ్ గివ్స్ ద ఐ నెసెసరీ అండ్ అలౌస్ ద లైట్ రేస్. ఇది చూసుకుంటే మీకు ఈ డయాగ్రామ్లో చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇక్కడ ఈ పైన పార్ట్ ఏంటంటే అది కార్నియా అని చెప్పేసి అంటారు. ఇక్కడ పార్ట్లో ఉంది చూడండి కార్నియా. ఈ కార్నియా కింద చూసుకుంటే కనుక ఏ పెయిర్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్ని ఏమంటారంటే కొరెన్జియల్ సెల్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ కొరెన్జియల్ సెల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఈ కార్నియా సెల్స్ ఎప్పుడైనా టియర్స్ అలాంటివి వచ్చినప్పుడు ఆ కార్నియా సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు కొత్త కార్నియా సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కొరెన్జియల్ సెల్స్ అనేవి యూజ్ అవుతుంది. అండ్ న్యూరిష్మెంట్కి కూడా అంటే పోషణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్నియా అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఒక లెన్స్ లాగా, అంటే లైట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కార్నియా అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిలో ద కొరెన్జియల్ సెల్స్ కింద ఒక క్రిస్టలిన్ కోన్ లైక్ ఇది చూడండి, షేప్ చూస్తే ఇలా ఉంది, ఒక కోన్ లాగా. అదేంటి అంటే క్రిస్టలిన్ కోన్ లాగా ప్రజెంట్ అయ్యి ఉంది. దాన్ని క్రిస్టలిన్ కోన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ క్రిస్టలిన్ కోన్ చుట్టూ కూడా ఏంటంటే ఇదేం చేస్తుందంటే ఈ క్రిస్టలిన్ కోన్ వర్క్ ఏంటంటే లైట్ ఈ కార్నియా సెల్స్ అనేవి లైట్ అబ్జర్వ్ చేసుకున్నది ఇన్వర్డ్స్ లోపలికి ఐ లోపలికి వెళ్ళేలాగా చేస్తుంది అన్నమాట. దీని చుట్టూ కూడా ఈ క్రిస్టలిన్ కోన్ చుట్టూ కూడా 4 క్రిస్టలిన్ కోన్ సెల్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. మీకు ఈ డయాగ్రామ్లో చూడండి, ఇటు 2 అనేవి క్రిస్టలిన్ కోన్ సెల్స్ అనేవి కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక 2 సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అలా మొత్తం 4 క్రిస్టలిన్ కోన్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. చూడండి, ద క్రిస్టలిన్ కోన్ ఈజ్ సరౌండెడ్ బై 4 కోన్ సెల్స్. ఫోర్ కోన్ సెల్స్ ఆర్ వెటిలేరియా టు ప్రొవైడ్ ఇది దీని ఏం చేస్తుంది, కోన్కి న్యూరిష్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే పోషన్ను అందిస్తాయి అన్నమాట. నెక్స్ట్ రెబడోమా ఆర్ ద ఎల్లాంగేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్లీ స్ట్రెయేటెడ్ సెన్సరీ సెల్స్ లొకేటెడ్ బిలో ద డయాప్టికల్ రీజన్. రెబడోమా అనే పార్ట్ చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ ఉంది చూడండి, మీకు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ రెబడోమా అనే పార్ట్ కనిపిస్తుంది, ఎల్లాంగేటెడ్ స్ట్రక్చర్. ఈ రెబడోమా చుట్టూ కూడా ఏంటంటే 7 రెటిక్యులర్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఈ 7 రెటిక్యులర్ సెల్స్ని కలిపేమంటారంటే రెటిన్యులా అని చెప్పి అనడం జరుగుతుంది. చూడండి, 7 రెటినల్ సెల్స్ సరౌండింగ్ ద రెబడోమా ప్రొవైడ్ ఇట్ న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్. ఈ రెటినల్ సెల్స్ ఏం చేస్తాయి, ఆ రెబడోమాకి న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్ని అందిస్తాయి. నెక్స్ట్ క్రోమాటోఫోర్స్ ఆర్ ద పిగ్మెంట్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సపరేటింగ్ వన్ ఒమిటీడియం ఫ్రమ్ అనదర్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ రీజన్ దగ్గర చూసుకుంటే కనుక క్రోమాటోఫోర్ సెల్స్ అని ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి ఇక్కడ ఇలా ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ పిగ్మెంట్ సెల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఒక ఐలో చూసుకుంటే కనుక ఇలాంటి స్ట్రక్చర్ నెంబర్ ఆఫ్ ప్రజెంట్ అయి ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఒమిటీడియమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఒమిటీడియాని ఇలా ఇది 1 ఒమిటీడియా, ఇది 1 ఒమిటీడియా, ఈ రెండింటి సపరేట్ చేయడానికి ఒకదాంతో ఒకటి కలవకుండా సపరేట్ చేయడానికి ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. Chromatophores are the pigment cells. Pigment cells are responsible for separating one ommatidium from another. ఇవేంటి, దే కెన్ స్ట్రింక్ ఆర్ ఎక్స్పాండ్ టు ఇంక్రీజ్. ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే అవి స్ట్రింక్ అవుతాయి లేదా ఎక్స్పాండ్, అంటే చిన్నగాను పెద్దగా అవి వాటిని యొక్క పరిమాణాన్ని పెంచుకుని తగ్గించుకుంటూ ఉంటాయి. ఎప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఐలోకి వచ్చే లైట్ని బేస్ చేసుకుని ఒకవేళ ఐలోకి లైట్ అనేది ఎక్కువగా వస్తే అవి ఎక్స్పాండ్ అవుతాయి, తక్కువ వస్తే తగ్గుతాయి, అలా అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఒమటీడియం. నెక్స్ట్ చూసుకుంటే కనుక మొజాయిక్ విజన్ అంటే ద కాంపౌండ్ ఐ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ గివింగ్ డిస్టెంట్ విజన్ అండ్ షార్ప్ విజన్. కాంపౌండ్ ఐస్ చూసుకుంటే కనుక
డిస్టెంట్ ఒక పర్టికులర్ విజన్, షార్ప్ విజన్ ఇవన్నీ ఇవ్వడంలో కరెక్ట్గా ఇస్తుందండి. అండ్ అంతేకాకుండా బట్ ఈజ్ ఎఫిషియంట్ ఇన్ పికింగ్ అప్ మోషన్ అండ్ ఇన్ ప్రొవైడింగ్ 360 degrees వ్యూ. ఇది ఏంటి, ఈ కాంపౌండ్ ఐ అనేది 360 degrees యాంగిల్లో మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇస్తుంది అన్నమాట కాంపౌండ్ ఐ అనేది. నెక్స్ట్ ఈచ్ ఒమెటిడియం ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎన్ ఇండిపెండెంట్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సీన్ అండ్ నాట్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. ఈ పాయింట్ సరిగ్గా చూడండి అమ్మా. ప్రతి ఒమెటిడియం కూడా ఏంటంటే స్మాల్ పార్ట్, ఇలా నెంబర్ ఆఫ్ ఒమెటిడియమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి కదండి ఐలో. ఇదేంటి చిన్న పార్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఆబ్జెక్ట్కి సంబంధించి చిన్న పార్ట్ ఒక ఒమెటిడియం అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. అలా మొత్తం ఒమెటిడియమ్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్కి సంబంధించిన స్మాల్ పార్ట్ అనేది క్యాప్చర్ చేసుకుని మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆల్ దీస్ స్మాల్ ఇమేజెస్ ఆర్ కంబైన్డ్ ఇన్ ద బ్రెయిన్. ఇలా క్యాప్చర్ చేసుకున్న సింగిల్ ఒమెటిడియం క్యాప్చర్ చేసుకున్న మొత్తం అన్ని ఒమెటిడియంకి సంబంధించిన క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ అంతా కూడా బ్రెయిన్ కంబైన్ చేసి కంప్లీట్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ఫార్మ్డ్ స్మాల్ డాట్స్ ఇన్ మొజాయిక్ విజన్. మొజాయిక్ విజన్లో ఎలా ఫామ్ అవుతుందంటే ఇమేజ్ అనేది ఒక స్మాల్ డాట్స్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మొజాయిక్ ఫ్యాషన్ అని చెప్పేసి అంటారు. సో అలా స్మాల్ డాట్స్ ఇన్ మొజాయిక్ ఫ్యాషన్లో ఫామ్ అయితే దాన్ని మొజాయిక్ విజన్ అని చెప్పి అంటారు. ఇది చూసుకుంటే కనుక 2 types ఆఫ్ ఇమేజెస్ ఆర్ పాసిబుల్ ఫర్ దిస్. ఈ మొజాయిక్ విజన్లో మనకి 2 types ఆఫ్ ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. ఆ 2 ఏంటంటే ఫస్ట్ ది అపోజిషన్ ఇమేజ్. ఫస్ట్ వన్ ఈస్ ది అపోజిషన్ ఇమేజ్ అండ్ సూపర్ పొజిషన్ ఇమేజ్. అపోజిషన్ ఇమేజ్ చూసుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఫార్మ్డ్ ఇన్ బ్రైట్ లైట్, అంటే లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే హియర్ పిగ్మెంట్ సెల్స్, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇలాగ ఒమెటిడియం ప్రెసెంట్ అయి ఉంటే దాని చుట్టూ కూడా పిగ్మెంట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ పిగ్మెంట్ సెల్స్ ఈ డయాప్టికల్ అండ్ సెన్సరీ రీజన్స్లో స్ప్రెడ్ టు సపరేట్ ద ఒమెటిడియం కంప్లీట్లీ. ఇవేమవుతాయి అంటే ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట, అంటే ఎన్లార్జ్ అవుతాయి ఇలా ఒక ఒమెటిడియం మధ్యలోనే ఇవి. సో ఏమవుతుంది, ఇలా ఒక్కొక్క ఒమెటిడియం అనేది ఎన్లార్జ్ అవుతుంది మధ్యలో ఉన్న స్పేస్ అనేది. సో హెన్స్ ద యాంగిల్ ఆఫ్ విజన్, ఒక్క ఒమెటిడియం విజన్ యొక్క యాంగిల్ చూసుకుంటే కనుక ఓన్లీ 1 degree మాత్రమే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫామ్ అయ్యే ఇమేజ్ని సూపర్ పొజిషన్ ఇమేజ్ అని చెప్పి అపోజిషన్ ఇమేజ్ అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సూపర్ పొజిషన్ ఇమేజ్. ఇందులో చూసుకుంటే కనుక దిస్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ డిమ్ లైట్, అంటే తక్కువ కాంతిలో తక్కువ లైట్ ఉన్నప్పుడు ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నాక్టర్నల్ ఆర్థ్రోపోడ్స్, నాక్టర్నల్ అంటే నైట్ టైం తిరిగే యానిమల్స్ని నాక్టర్నల్ యానిమల్స్ అని చెప్పి అంటారు. పిగ్మెంట్ సెల్స్ ఈవెన్ ష్రింక్ టు ఎలౌ. ఇందులో ఉండే పిగ్మెంట్ సెల్స్ ఏమవుతాయి, ష్రింక్ అయిపోతాయి. సో ఒమెటిడియంకి మధ్య నుండి స్పేస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిపోయినప్పుడు ఒక ఒమెటిడియంలోకి పాస్ అయిన లైట్ ఈజీగా ఇంకొక ఒమెటిడియం అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట వన్ అనదర్. ఇందాక ఏమవుతుంది, ఇంకోటి అబ్జర్వ్ చేసుకోదు, బికాస్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అపోజిషన్ ఇమేజ్లో. అదే సూపర్ పొజిషన్ ఇమేజ్లో వచ్చేటప్పటికి డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది విజన్ ఇన్ క్రస్టేషియన్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి విజన్ ఇన్ ఆర్కినీడియా. ఈ ఆర్కినీడియా ఈ క్లాస్లో చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇందులో మనం స్కార్పియన్ గురించి చూద్దాం. స్కార్పియన్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆర్కినీడియా అండ్ పోసెస్ ఓన్లీ సింపుల్ ఐస్. స్కార్పియన్లో చూసుకుంటే కనుక ఏం ప్రజెంట్ అయి ఉంటాయంటే ఓన్లీ సింపుల్ ఐస్ అని మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ సింపుల్ ఐస్లో చూసుకుంటే కనుక స్ట్రక్చర్ చూస్తే ఇట్ హ్యాస్ పెయిర్ ఆఫ్ లార్జ్ మీడియన్ ఇండైరెక్ట్ ఐస్ అండ్ 3 pairs ఆఫ్ లాటరల్ డైరెక్ట్ ఐస్. ఈ సింపుల్ ఐస్ ఎలా ప్రజెంట్ అయి ఉంటాయంటే లార్జ్ మీడియన్ అంటే మధ్యలో 1 pair ఇండైరెక్ట్, ఇలా 1 pair ఇండైరెక్ట్ ఐస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాటరల్ సైడ్స్ అంటే చివర్లు చూసుకుంటే కనుక 3 pairs డైరెక్ట్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మీడియన్ డైరెక్ట్ ఐస్ చూస్తే కనుక ద మీడియన్ ఐస్ ఆర్ లార్జ్ కాన్వెక్స్ కవర్డ్ విత్ ఎ థిక్ క్యూటికల్. ఈ ఐస్ చుట్టూ కూడా ఏమవుతుంది, ఇలా ఐ కనుక ప్రజెంట్ అయి ఉంటే దాని పైన అంతా కూడా ఒక థిక్ క్యూటికల్తో ఫామ్ అయి ఉంటుంది, దాన్ని
కార్నియా ఆర్ లెన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మీడియన్ ఐస్ ఆఫ్ స్కార్పియోన్ చూసుకుంటే కనుక దేనికి యూజ్ అయితే యూజ్డ్ ఫర్ విజన్ ఇన్ ద నైట్ ఆర్ ఇన్ డార్క్ ప్లేస్. ఈ మీడియన్ ఐస్ దేనికి యూజ్ అవుతాయి అంటే స్కార్పియోన్లో నైట్ టైం లేదా డార్క్ చీకటిగా ఉండే ప్లేసెస్లో లేదా రాత్రి పూట అనేది చూడడానికి యూజ్ అవుతాయి అన్నమాట. బికాస్ ఎందుకు డిమ్ లైట్ ఎంటరింగ్ ద ఐ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ద ఎంటర్ అయిన లైట్ అనేది ఐలోకి టెపాటమ్ ద్వారా రెబడోమ్స్కి పాస్ అవుతుంది. సో అక్కడి నుంచి విజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాటరల్ డైరెక్ట్ ఐస్ చూసుకుంటే కనుక 3 pairs ఆఫ్ స్మాల్ లాటరల్ ఐస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద లాటరల్ సైడ్స్ ఆఫ్ ప్రోస్మా. ఇలా ఇన్సెక్ట్ ఉంటే కనుక ఈ లాటరల్ సైడ్స్లో 3 pairs అనేవి ప్రోస్మా రీజన్ దగ్గర అంటే వర్ల్స్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఐ కూడా ఈ 3 pairsలో కూడా ఒక్కొక్క ఐ కూడా ఎలా ఉంటుంది, ఒక కప్ షేప్ లాగా ప్రజెంట్ అయి ఉండి కవర్డ్ ఎక్స్టర్నల్లీ బై కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ట్రాన్స్పరెంట్. ఇవి 3 pairs కూడా దేంతో కవర్ అయితే ఒక కప్ షేప్లో ప్రజెంట్ అయి ఉండి ఎక్స్టర్నల్గా బై కాన్వెక్స్ లెన్స్తో కవర్ అయి ఉండడం జరుగుతుంది. ద లాటరల్ ఐస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ విజన్ ఇన్ డే ఆర్ బ్రైట్ లైట్. ఈ లాటరల్ ఐస్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే డే టైము బ్రైట్ లైట్ని చూడడానికి. అదే మీడియన్ ఐస్ దేనికి యూజ్ అవుతున్నాయి, నైట్ టైము డిమ్ లైట్ని చూడడానికి యూజ్ అవుతున్నాయి. ఇక్కడ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన స్కార్పియోన్ యొక్క ఐ స్ట్రక్చర్ అండి. ఇది ఇలా లెన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. లెన్స్ కింద చూసుకుంటే కనుక హైపోడర్మిస్ రీజియన్లో ఒక థిక్ మెంబ్రెన్స్ అనేది ప్రజెంట్ ఉంది. దాన్ని విటీరియస్ బాడీ అంటారు. దాని చుట్టూ కూడా ఏంటంటే ఈ ఎల్లో కలర్లో ఉన్నది టెపాటమ్ రీజియన్. నెక్స్ట్ ఈ రెబడోమా సెల్స్, ఈ రెబడోమా సెల్స్ని కవర్ చేస్తూ ఈ రెటినా సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఇది విజన్ ఇన్ ఆర్కినీడియా ఆర్ స్కార్పియోన్. నెక్స్ట్ విజన్ ఇన్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే కాక్రోచ్లో చూద్దాం. ఇన్సెక్ట్ పోసెస్ 1 pair ఆఫ్ కాంపౌండ్ ఐస్. ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక ఏం ప్రజెంట్ ఏంటంటే 1 pair ఆఫ్ కాంపౌండ్ ఐస్ అండ్ 1 to 3 rudimentary సింపుల్ ఐస్ ఆర్ ఆసిల్లే ఆన్ టాప్ ఆఫ్ ద హెడ్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ముందర ప్రీవియస్ చెప్పుకున్న క్రస్టేషియన్స్లో కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఆర్కినీడియాలో చూసుకుంటే కనుక సింపుల్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్సెక్ట్స్కి వచ్చేటప్పటికి బోత్ ఐస్, కాంపౌండ్ ఐస్ ఉంటున్నాయి, సింపుల్ ఐస్ కూడా ఉన్నాయి. ఈ సింపుల్ ఐస్ని వీటిలో ఏమంటారంటే ఆసిల్లే అని చెప్పేసి అంటారు. ఇవి ఎక్కడ ప్రజెంట్ అయ్యంటే ఈ రెండు కూడా హెడ్ యొక్క టాప్ అంటే తల పైన ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. కాంపౌండ్ ఐస్ చూసుకుంటే కనుక ఏ పెయిర్ ఆఫ్ సెసైల్ బ్రౌనిష్ బ్లాక్ కిడ్నీ షేప్డ్ కాన్వెక్స్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. హెడ్ యొక్క లాటరల్ సైడ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇలా హెడ్ ఉంటే కనుక ఇలా హెడ్ యొక్క లాటరల్ సైడ్స్లో 1 pair కాంపౌండ్ ఐస్ అనేవి. ఇవి ఎలా ఉంటాయి, బ్రౌనిష్ బ్లాక్ ఒక కిడ్నీ షేప్లో అంటే చిక్కుడు గింజ ఆకారంలో మనకి ఈ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఐలో చూసుకుంటే కనుక ఒక్కొక్క ఐలో దగ్గర అబౌట్ 2000 ఒమిటీడియా అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఒమిటీడియా స్ట్రక్చర్ చూసుకుంటే కనుక మనం ప్రీవియస్ చెప్పుకున్న క్రస్టేషియన్స్లో స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో ఆ కోన్ సెల్స్ కానీ కొరెన్జియల్ క్రిస్లిన్ కోన్ ఈ పార్ట్స్ అన్నీ కూడా సేమ్ యాస్టీస్ ఇందులో కూడా ఒకలాగే ఉండడం జరుగుతుంది. దో ద పిగ్మెంట్ సపరేటింగ్ ఒమిటీడియా ఈజ్ నాట్ రెక్టబుల్ ఇన్ నాక్టర్నల్ ఇన్సెక్ట్ అండ్ స్పెండ్స్ డే టైమ్ ఇన్ డార్క్ ప్లేస్. ఈ నాక్టర్నల్ ఇన్సెక్ట్స్ చూసుకుంటే కనుక ఇవేం చేస్తాయంటే డే టైము డార్క్ ప్లేస్లో అంటే చీకటిగా ఉన్న ప్లేసెస్లో అవి స్పెండ్ చేస్తూ ఉంటాయి. ఓన్లీ నాక్టర్నల్ యానిమల్స్ అంటే ఏంటి, ఓన్లీ డే టైం మాత్రమే తిరిగే వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అని. డేయోర్నల్ అంటే డే టైం నాక్టర్నల్ అంటే నైట్ టైం తిరిగే యానిమల్స్ని నాక్టర్నల్ యానిమల్స్ అని, డే టైం తిరిగే యానిమల్స్ని డేయోర్నల్ యానిమల్స్ అని చెప్పి అంటారు. ఇవేంటి నాక్టర్నల్ యానిమల్స్ వచ్చేటప్పటికి మొత్తం ఆ టైం అంతా కూడా డే టైంలో అంటే పగటి పూట చీకటిగా ఉన్న ప్రాంతాల్లో అది గడుపుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద కాంపౌండ్ ఐ ఇన్ ఇన్సెక్ట్ ఈజ్ అడ్వాన్స్డ్ ఇన్ స్ట్రక్చర్ ప్రొడ్యూసింగ్. ఈ ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక కాంపౌండ్ ఐ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా అడ్వాన్స్ అంటే వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్ అనేది ప్రెజెంట్ అయింది. బికాస్ ఇట్ ప్రొడ్యూస్ షార్ప్ ఇమేజ్ అంటే పర్టికులర్ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట.
నెక్స్ట్ ఆసిల్లే ఆర్ సింపుల్ ఐస్. దీస్ ఆర్ సింపుల్ ఐస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్, అంటే ఎక్కువ తక్కువ అటు ఇటుగా ఆర్కినిడ్స్లో ప్రజెంట్ అయి ఉండే సింపుల్ ఐస్ లాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దే ప్రొవైడ్ డిస్టెంట్ విజన్ ఇన్ డే టైమ్. డే టైంలో ఏం చేస్తాయి ఇవి, డిస్టెంట్ విజన్ని చూపిస్తాయి. నైట్ టైం అయితే మూన్ అండ్ స్టార్స్ని బేస్ చేసుకుని ఆ వే అనేది ఫైండ్ అవుట్ చేస్తాయి అన్నమాట. ఈ యానిమల్స్ డే టైంలో ఈ ఆసిల్లే అనేవి డే టైంలోనే విజన్ అనేది బాగా చూపిస్తాయి. నైట్ టైం వచ్చేటప్పటికి విజన్ అనేది దేని మీద బేస్ చేసి చూపిస్తాయి అంటే మూన్ స్టార్స్ని బేస్ చేసుకుని. మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటివరకు చెప్పిన ఇన్సెక్ట్స్ చూసుకుంటే కనుక కాంపౌండ్ ఐస్ అనేవి ఇలా బీన్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటాయి ఇలా లాటరల్ సైడ్స్కి. ఈ ఆసిల్లే చూసుకుంటే కనుక దీస్ ఆర్ సింపుల్ ఐస్ అని చెప్పాను కదండి. ఈ ఆసిల్లే అనేది ఇలా స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తే ఇలా ఉండి ఇదంతా కూడా ఓమటీడియం అంటే కాంపౌండ్ అయి ఉండి ఈ పైన ఆసిల్లే కింద ఉంటుంది అన్నమాట స్ట్రక్చర్ చూస్తే. దిస్ ఈజ్ ద విజన్ ఇన్ ఇన్సెక్ట్స్. ఇదండి విజన్ ఇన్ ఆర్థ్రోపోడాస్ చూసుకుంటే కనుక విజన్ ఇన్ క్రస్టేషియన్స్, విజన్ ఇన్ ఆర్కినీడియా, విజన్ ఇన్ insects. Thank you.